హలో ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో, డిఫరెంట్గా ఎలా చేయాలో, టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ బెండకాయలు ఇలా కోసుకోవాలి. లేత బెండకాయలు అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఆ బెండకాయలు అయితే బాగుంటాయి. దీంట్లోకి మసాలాలోకి అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, తర్వాత కొరియండర్, క్యూమిన్ ఇవన్నీ కలిపి గ్రైండింగ్ చేసుకొని ఉంచుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత కొంచెం కారం వేసుకుంటే అది మిక్స్ చేసి అలా ఉంచేసుకోవాలి పక్కనే. తర్వాత మనం ఇవి బాగా మిక్స్ చేయాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కళాయి తీసుకోవాలి. కళాయిలో ఇది ఫస్ట్ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నూనె బాగా కాగాక అప్పుడు బెండకాయలు మొత్తం కోసాం కదా, మొత్తం వేసి బాగా కొంచెం మెత్తబడి ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని కలిపి ఉంచాం కదా మసాలా, అది మొత్తం వేసేయాలి. వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంటున్నాయి బాగా. తర్వాత చూస్తారా కొంచెం బాగా ఫ్రై అయ్యి ఉంటుందా. ఇంకొంచెం ఉప్పు కారం ఏమైనా కావాలంటే అప్పుడు వేసుకొని ఇప్పుడు చూస్తే ఇంకో 10 మినిట్స్లో మొత్తం బాగా క్లారిటీ ఉంటుంది. ఒకసారి అన్నంతోనైనా పప్పు చేసుకున్న చూడండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.